తాసుబిల్లి ఫౌండేషన్ వెంకట సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మంగళి ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం 2 మెగా ఈవెంట్స్ లో స్థానిక సామాజిక సేవా కార్యకర్త 25 సార్లు తన రక్తాన్ని దానం చేసిన పొట్నూరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాసుబిల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ తాసుబిల్లి శంకర్రావు, ట్రస్టీ సౌమిడి వెంకట లక్ష్మిలు హాజరై రిబ్బన్ కట్ చేసి క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసుబిల్లి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తాసుబిల్లి శంకర్రావు మాట్లాడుతూ పొట్నూరి ప్రసాద్ తమ సంస్థ ద్వారా చేస్తున్న సామాజిక కార్యక్రమాలకి మూల స్తంభం వంటి వారన్నారు. ఆయన సూచనలతో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామని, ఒకరి రక్తదానం 3 ప్రాణాలను కాపాడుతుంది అని అన్నారు. స్థానిక ప్రజలు కంటి పరీక్షలు 200 మంది నిర్వహించగా 50 యూనిట్ల రక్తాన్ని ఈ శిబిరం ద్వారా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల శ్రీ హేమ గణేష్, పొట్నూరి అప్పారావు, ఎంపీటీసీ గౌరలక్ష్మి, తులసిరాజు, కె అమ్మతల్లి నాయుడు, జటి హేమంత్, యూత్ సభ్యులు శంకర్, తాసుబిల్లి ఫౌండేషన్, ఐ బ్లడ్ బ్యాంక్ హాస్పిటల్ సిబ్బంది, స్థానిక యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టైట్ గా లాగి పెట్టుకోండి. చూడమ్మా, ఎడమకన్నా ఆపరేషన్ పడుతుందమ్మా, ఎడమకన్నా ఆపరేషన్ పెడతారు. అర్థం పెట్టుకుంటే సరిపోతుంది. 2 కళ్ళు పడతాయి, అలాగే 2 ఒకసారి చేయండి. ముందు దగ్గర 2-3 నెలలు ఇంకోటి, ఓకేనా? షుగర్ మంచిగా ఏం లేవు కదా. ఓకే, జాగ్రత్తగా మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు. మళ్ళీ ట్రీట్మెంట్కి మళ్ళీ చెకప్ కూడా మళ్ళీ తీసుకొస్తారు. అంతా ఉచితం, ఎవరికో రూపాయి ఇవ్వడం అవసరం లేదు. ఏంటంటే వెంకట సత్య చారిటబుల్ ట్రస్ట్ నుంచి జరుగుతుంది. శంకర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో మన పొట్నూరు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది వంగల్ తాసుబిల్లి ఫౌండేషన్ చైర్మన్ని. తాసుబిల్లి ఫౌండేషన్ అనేది విశాఖపట్నం జిల్లాలో చిన్నగా మొదలుపెట్టి ఈరోజు భారతదేశం మొత్తం మీద లక్షల ప్రాణాలు కాపాడే ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసి దేశం అంతా రక్తదాన శిబిరాన్ని, రక్తదాన సేవా కార్యక్రమం చేస్తున్నామండి. అదేవిధంగా రక్తమే కాకుండా మిగతా సేవా కార్యక్రమాలు, ఇప్పుడు మెడికల్ క్యాంపులు ఇవి కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇది మన అలాగే ఇప్పుడు మేమేంటంటే ఒక బ్లడ్ బ్యాంక్ కాకుండా మొత్తం అన్ని ఇండియాలో ఉన్నటువంటి ఎక్కడ ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో క్యాంపులు పెట్టినప్పుడు కూడా ఆ పరిధిలో ఆ బ్లడ్ బ్యాంకులు ఎన్ని ఉన్నాయో ప్రతి బ్లడ్ బ్యాంక్కి మేము రక్తం ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు ఏంటంటే ఈ బ్లడ్ని 3 విధాలుగా విభజించి 3 ప్రాణాలు కాపాడడం జరుగుతుందండి. అందుకే రక్తం ఏంటంటే ఒకరు రక్తదానం చేస్తే 3 ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ మన సబ్బవరం మండలం వంగల విలేజ్లోన గ్రామంలోన చాలా మారుమూల ఈ విలేజ్లో కొన్ని ఏంటంటే కొన్ని ఆర్థికంగా ఉన్నాయండి, తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందులు ఏంటంటే మెడికల్ పరంగా వెళ్ళాలంటే కొంతమంది కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు సరిచేయాలంటే మన పొట్నూరు ప్రసాద్ గారు చెప్పారు, సార్ మన ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంప్ పెడితే బాగుంటుంది సార్. రక్తదాన శిబిరాలు ఎలాగా మనం కండక్ట్ చేస్తున్నాం. సో మెడికల్ క్యాంప్ కూడా పెడతామంటే వెంకట సత్య చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు శంకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి వెంకట సాయి ఫౌండేషన్ వారు ఉచిత కంటి వైద్య శిబిరం మరియు తాసుబిల్లి ఫౌండేషన్ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాలాంటి మారుమూల ప్రాంతమైన వంగల విలేజ్లో ఈరోజు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా శంకర్ నాయుడు గారికి మరియు వాళ్ళ శిష్యులు వాలంటీర్లైన ప్రసాద్ గారికి, గణేష్ గారికి మరియు రాజు గారికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా తరచు మరి శంకర్ నాయుడు గారు ఇక్కడ ఏర్పాటు చేసి మా ప్రజలకి మరింత ఆరోగ్యాన్ని చేకూరుస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గ్రామ వంగల వాస్తవ్యులని గత కొద్ది సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా వంగల గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే స్కూల్లో గ్రామ పెద్దలు, ప్రజలు
ముఖ్యంగా యూత్ గురువుల సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. రక్తదానం మా యువకులందరూ చాలా శ్రద్ధగా ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ ఊరికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే మా గురువర్యులు శంకర్ నాయుడు గారి సూచనలు సలహాలు తీసుకొని ఈ సంవత్సరం మా ప్రజలకి ఏమైనా చేయాలి అని చెప్పి ఈ కంటి వైద్య శిబిరం వెంకట సత్య చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో, శంకర్ ఫౌండేషన్ వారి సహకారంతో పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాలు ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని మేము ఆశించాము. ఆ విధంగా మాకు స్పందన కూడా వచ్చింది. రక్తదాన శిబిరంలో కూడా పెద్ద సంఖ్యలో యువకులు పార్టిసిపేట్ చేసి రక్తదానం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంత సహాయ సహకారాలు అందించినా గ్రామ యువకులకు కానీ పెద్దలకు కానీ, అలాగే మా గురువర్యులు తాసివెల్లి శంకర్ నాయుడు గారు, డాక్టర్ శంకర్ నాయుడు గారు, ఈ మధ్య కాలంలో డాక్టరేట్ అందుకున్న శంకర్